పరమేశ్వరుడు ఆశీస్సులతో శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఆల్రెడీ 2 సార్లు పెళ్లి చేసుకున్నాను. ఇక మూడోసారి లైవ్ పెట్టి మరీ పెళ్లి చేసుకుంటానంటూ కూడా బిగ్ టీవీతో అఘోరి మాట్లాడడం జరిగింది. అయితే మరొకసారి అఘోరికి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఒకసారి ఫోన్ చేద్దాం, ఆవిడ రెస్పాండ్ అవుతుందా లేదా, నిజంగా అఘోరితో రాధాతో అఘోరినే మాట్లాడిందా లేదా అంటే కూడా మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. నేను ఇప్పుడు అఘోరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నాను. ఆమె నంబర్ కి కూడా కాల్ చేయబోతున్నాను. ఎస్, కవరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కొంచెం సేపు number you're calling is currently switched off. Please try later. ఎస్, స్విచ్ ఆఫ్ వస్తుంది. మనం ఇంకొక రెండో నంబర్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ రెండు నంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అయితే శ్రీవర్షిని మాత్రమే ప్రేమించాను, తనను మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఆల్రెడీ 2 సార్లు పెళ్లి కూడా ముందు మేము ఎవరికి తెలియకుండా చేసుకున్నాం. ఇక మూడోసారి లైవ్ పెట్టి మరీ పెళ్లి చేసుకుంటామని చెప్పిన అఘోరి శ్రీవర్షిని ఇప్పుడు ఏమైపోయారు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. బిగ్ టీవీ తనతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకవేళ కనుక అఘోరి ఈ లైవ్ అంతా కనుక చూస్తున్నట్లయితే మీ వెర్షన్ కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా మీరేనా మాట్లాడారు రాధాతో? మరి రాధాతో అలా మాట్లాడి ఇప్పుడు శ్రీవర్షిని ఎందుకు ట్రాప్ చేశారు? నిజంగా ప్రతి ఒక్కరూ చెప్పినట్టు నిజంగానే మీరు శ్రీవర్షిని ట్రాప్ చేశారని అనిపిస్తుంది. ఇక అఘోరి కాదు శ్రీనివాసే అని నిర్ధారణ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ మీ వర్షన్ కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటే అఘోరి ప్లీజ్, బిగ్ టీవీ సిద్ధంగా ఉంది మీ వర్షన్ కూడా వినడానికి. రైట్, అయితే అఘోరి రాధాతో ఏం మాట్లాడరు? జనవరి 1న వాళ్ళు పెళ్లి చేసుకున్న దాని గురించి, ఇంకా మిస్ యూ గురించి, లవ్ యూలు కూడా చెప్పుకున్నారు. శ్రీవర్షినితో ఏ విధంగా అయితే అఘోరి మాట్లాడిందో అదే విధంగా మొదటి భార్య అయినటువంటి రాధాతో కూడా మాట్లాడారు. అయితే ఒకసారి మనం ఆడియో ఇప్పుడు ఒకసారి విందాం. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. ఏ విధంగా అయితే వర్షినితో మాట్లాడారో సేమ్ అదే విధంగా రాధే అనే అమ్మాయితో కూడా మాట్లాడారు అఘోరి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇటు శ్రీవర్షిని కుటుంబ సభ్యులు కూడా అఘోరి కాదు శ్రీనివాస్ అంటూ కూడా ఆరోపించారు. అయితే మరి ఇప్పుడు అది నిజమే కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏ విధంగా అయితే మిస్ యూ చెప్పారో, లవ్ యూ చెప్పారో, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నారో అదే విషయాలన్నీ కూడా ఒక 2-3 నెలల క్రితం రాధే అనే మహిళతో కూడా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది మాట్లాడారు. ఇటు రుద్రస్వామి కూడా మాట్లాడారు. వారేమన్నారో చూద్దాం. నమస్కారం మిత్రులందరికీ. నేను శివరుద్ర సాధువుని. గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకై తిరుగుతూ నిన్న మొన్నటి ఎల్లూరి శ్రీనివాస్ వరకు వచ్చిన విషయంలో తాళిగడుతూ ఇదే సనాతన ధర్మం అని చెప్పి మేము పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి తిరుగుతూ ఒక ధర్మాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో నాకు 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. సనాతన ధర్మ కార్యక్రమంలో ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సాధు సంతులకు ఉంటే ఆడపిల్లలని కళ్యాణాలు చేసుకొని ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఈ క్షోభ ఎంతవరకు న్యాయం? ఒక శివరుద్ర సాధువే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం చేత చాలామంది బయటకు వస్తున్నారు. ఆడపిల్లల కుటుంబాలని కాపాడాలి స్వామి అని చెప్పి చాలామంది చెప్పడం చేత నేను మండే రోజు, అంటే ఈరోజు సోమవారం రోజు కూడా విషయ వివరణలో జాగ్రత్తగా పడి ఎల్లూరి శ్రీనివాస్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆయన చేసిన ఒక ఉత్తమమైన పని జనవరి 1 రోజు ఇంకో అమ్మాయికి కూడా తాళి కట్టడం, ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం,
శారీరకంగా వేధించడం, ఆ అమ్మాయి ఈరోజు ఒంటరిదైపోయి దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితిని నేను నిన్న మొన్నటి నుంచి ఎంతో వివరంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇకపై ఆగేది లేదు. ఎల్లూరి శ్రీనివాస్కి మనందరం కూడా అఘోరి అన్న పేరు పెడుతూ తిరుగుతున్నాడు కాబట్టి ఆయన గారిని అడ్డుకునే మహాప్రయత్నంలో ఈరోజు సోమవారం రోజు పరమాత్ముడి ఆజ్ఞ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ అమ్మాయికి మీరందరూ మీడియా ముఖంగా ఈరోజు ముఖ్యమైన వ్యక్తులు పోలీస్ అధికారులే కానీ మన ముఖ్యమంత్రియే కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణే కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలందరికీ కూడా మేము విన్నపించుకునేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనము ఈరోజు ఉత్సాహపరిస్తే రానున్న సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. దానికి పైశాచికత్వంగా మన వాళ్ళు సనాతన ధర్మం అని పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎల్లూరి శ్రీనివాస్కి ఇక పైన నేను నిన్న సాయంత్రము ఆజాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అడ్వకేట్ గారితో. ఆయన గారు కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్దాం రుద్ర గారు, ఆయన గారు చేసిన అన్యాయాన్ని మనము ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని చెప్పారు.